బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ శకం ముగిసిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవలే సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో బీహార్ రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ముగిసినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు నితీష్ కుమార్. ఎన్నో రాజకీయ మలుపులు, కూటముల మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాలతో కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న నితీష్ రాజకీయ శకం ఇప్పుడు ముగింపు దశలో ఉందా అన్నదే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జేడీయూ అధినేత మాజీ సీఎం నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల్లో తనదైన మార్కు పాలనతో ప్రత్యేక గుర్తింపును పొందారు. అభివృద్ధి, గుడ్ గవర్నెన్స్, సామాజిక సమతుల్యత అనే 3 సూత్రాలతో నితీష్ తన ఇమేజ్ను నిర్మించుకున్నారు. 2 దశాబ్దాలుగా బీహార్ను పాలించిన నితీష్ ప్రయాణం దాదాపుగా ముగిసినట్లయింది. గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నితీష్ విజయం సాధించారు. దీంతో నితీష్ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నితీష్కు బీహార్ ప్రజలతో ఉన్న సంబంధం ఇకపై కొనసాగడం కష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2005లో అధికారం చేపట్టినప్పుడు రోడ్లు, విద్యుత్, శాంతి భద్రతల విషయంలో నితీష్ తెచ్చిన మార్పులు ఆయనకు సుశానన్ బాబు అనే పేరు తెచ్చాయి. తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య ఆయన పదే మారడం ఆయన విశ్వసనీయతను కొంతమేర తగ్గించింది. చివరకు సొంత పార్టీ బలం తగ్గడం ఆయన పతనానికి దారితీసింది. నితీష్కు వయసు పైబడ్డం, ఆయన ఆరోగ్యంపై చర్చ, పార్టీలో అంతర్గత అసంతృప్తి వంటివి ఆయన ఇమేజ్ను కొంతమేర దెబ్బతీశాయనే టాక్ వినిపిస్తోంది. ఓవైపు యువ నాయకత్వానికి డిమాండ్ పెరుగుతుండడం, మరోవైపు యువ ఓటర్లు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుండడం వంటివి నితీష్ లాంటి సీనియర్ నేతలకు ప్రతికూల అంశాలుగానే చెప్పవచ్చు. బీహార్ రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు యుగాల్ని నిర్వచిస్తాయి. ఆ జాబితాలో ముందు వరుసలో నిలిచే పేరు నితీష్ కుమార్. సామాన్య నాయకుడిగా ప్రారంభమై సుశాసన్ బాబుగా గుర్తింపు తెచ్చుకుని దశాబ్దాల పాటు బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఆయన ప్రయాణం ఒక ప్రత్యేక అధ్యాయంగా పేర్కొనవచ్చు. నితీష్ రాజ్యసభకు వెళ్లడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే అంతటి నేత ప్రస్తుతం జేడీయూలో కనిపించడం లేదు. అయితే ఇటీవలే నితీష్ కుమారుడు నిశాంత్ అధికారికంగా జేడీయూలో చేరారు. అయితే నిశాంత్కు రాజకీయ అనుభవం తక్కువే. ఈ నేపథ్యంలో జేడీయూని సమర్థంగా నడిపించే నేత ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ ప్రధాన పోటీదారుగా ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో పోస్ట్ నితీష్ ఎరాలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. నితీష్ రాజ్యసభకు వెళ్లడంతో ఒక ఉద్దండుడి శకం బీహార్ రాజకీయాల్లో ముగిసినట్లయింది. బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ సుదీర్ఘ శకం ముగిసింది. దాదాపు 2 దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ తన సీఎం పదవికి ఏప్రిల్ 14, 2026 రాజీనామా చేశారు. సుమారు 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ బీహార్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా పలు రాజకీయ కూటములను కూడా మార్చిన నేతగా గుర్తింపు పొందారు. ఈ పరిణామాలతో బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. ఇన్నాళ్లు జేడీయూ, బీజేపీ కూటమిలో నితీష్ కుమారే కేంద్ర బిందువుగా ఉండేవారు. కానీ ఇప్పుడు బీజేపీ సొంతంగా బలపడి సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా బీహార్లో తన పట్టును నిరూపించుకుంది. ఇది బీహార్లో సోషలిస్టు నేతల ప్రాబల్యం తగ్గి జాతీయ పార్టీల హవా పెరగడానికి సంకేతంగా భావించవచ్చు. నితీష్ కుమార్ తర్వాత జేడీయూను నడిపించే బలమైన నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్. నితీష్ ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటే జేడీయూ క్యాడర్ లేదా ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తేజస్వి యాదవ్లోని ఆర్జేడీకి ఇది ఒక సవాలుతో కూడిన సమయం. నితీష్ తప్పుకోవడంతో పాత సోషలిస్ట్ ఓట్లు ఇప్పుడు బీజేపీ వైపు వెళతాయా లేదా ఆర్జేడీ వైపు వస్తాయా అనేది రాబోయే ఎన్నికల్లో కీలకం కానుంది. నితీష్ కేంద్ర రాజకీయాల్లోకి వెళతారా లేదా గౌరవప్రదమైన రాజ్యసభ పదవితో సరిపెట్టుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ రాజకీయాల్లో సుశాసన్ బాబుగా గుర్తింపు పొందిన నితీష్ కుమార్ పెద్దల సభకు వెళ్లడంతో ఆయన శకం దాదాపుగా ముగిసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నితీష్ కుమార్ తరువాత జేడీయూను నడిపించే బలమైన నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.